భారతదేశ చరిత్రలో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్య నాగరికత లేదా వేద నాగరికత. సో ఆర్య నాగరికత లేదా దీన్ని మనం వేద నాగరికత, వేదిక్ కల్చర్, ఇది క్రీస్తు పూర్వం బీసీ 1500 నుండి బీసీ 600 వరకు ఉంది. క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 600 వరకు. ఇప్పుడు ఈ నాగరికతని మనం ప్రధానంగా 2 భాగాలు చేయొచ్చు. దీని తొలి వేద కాలపు నాగరికత, తొలి వేద నాగరికత, అర్లీ వేదిక్ పీరియడ్, ఈవిపి, బీసీ 1500 నుండి బీసీ 1000 వరకు దీన్ని మనం తొలి వేద నాగరికత అని పిలుస్తాం. మలివేద నాగరికత, లేటర్ వేదిక్ పీరియడ్, క్రీస్తు పూర్వం బీసీ 1000 నుండి మొదలై బీసీ 600 వరకు మలివేద నాగరికత. సో ఇక్కడ మనం క్లియర్గా తొలి వేదము అండ్ మలివేద నాగరికత. ఇప్పుడు బోర్డు మీద ఈ చూడటంతో ఫస్ట్ బిట్టు ఆర్య నాగరికతని ఎందుకు వేద నాగరికత అన్నారు? సో ఆర్యులే వేదాలను సంకలనం చేశారు కనుక వేద సంహితల్ని ఇక్కడ ఆర్య నాగరికతను వేద నాగరికత అని పిలవచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఆర్య అన్నటువంటి ఈ పదానికి అర్థం అత్యున్నతమైనటువంటి జన్మ. ఆర్య అనే పదానికి అర్థం ఏంటంటే అత్యున్నతమైనటువంటి జన్మ, హై బర్త్ అని మాట్లాడతాం. జనరల్గా ఆర్య అంటంతో భాష అనుకోవచ్చు. ఇక్కడ ఆర్య అన్న పదానికి అర్థం అత్యున్నతమైనటువంటి జన్మ. దెన్ వేదం, వేదం అన్న ఈ పదం విద్ అన్న పదము నుంచి పుట్టింది. విద్ అనగా జ్ఞానం. సెకండ్ వన్ వేదం అన్నటువంటి వేద అన్న ఈ పదం విద్ అన్నటువంటి పదము నుంచి పుట్టింది. విద్ అనగా జ్ఞానం. దెన్ ఇక్కడ మరి ఒకటి, క్రీస్తు పూర్వం 1500 నుండి 600 పీరియడ్ని మనం 2 భాగాలు చేసాం, తొలి వేదము అన్నాం. ఇక్కడ క్రీస్తు పూర్వం 1000 ఈ బిట్టు చూడటంతో, సంవత్సరం చూడటంతో భారతదేశంలో భారత ఉపఖండములో మొట్టమొదటిసారిగా ఇనుము లభించినది, ఇనుము దొరికినది ఎక్కడ అంటంతో గాంధార. ఇంతకీ ఈ గాంధార ఎక్కడుంది? ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇది వన్ మోర్ బిట్. దెన్ క్రీస్తు పూర్వం 600 అంటంతో మనకు రావాల్సినటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే క్రీస్తు పూర్వం 600 నెంబర్ 1 ఇక్కడ భారతదేశంలో భారత ఉపఖండములో నూతన మతాల ఆవిర్భావము. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నూతన మతాల ఆవిర్భావం. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మతాల ప్లేసులో ఉన్న మతాల ప్లేసులో నూతన మతాలు అన్నవి తెర మీదకు వచ్చాయి. సో చైనాలో కన్ఫ్యూజన్ అనే మతము, జపాన్లో షింటోయిజము, భారతదేశంలో జైన బౌద్ధ మతాల ఆవిర్భావము ఒకటి. ఇక్కడ మనం దీన్ని జ్ఞాన యుగము అని మాట్లాడవచ్చు. బట్ క్రీస్తు పూర్వం 600లో మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే
భారతదేశంలో భారత ఉపఖండంలో వరిని పండించిన ఆనవాళ్ళు మొట్టమొదటిసారిగా భారత ఉపఖండంలో ప్రస్తుతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెహర్గర్ అన్న ప్రాంతంలో లభించింది. కనుక క్లియర్గా క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో మన వరిని పండించిన ఆనవాళ్ళు దొరికాయి. కనుక మరి క్రీస్తుపూర్వం 600 కంటే ముందున్నటువంటి సింధు ప్రజలకి ఏ విధంగా అయినా వరిని తెలిసే అవకాశం అన్నది లేదు. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన బిట్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఎవరు ఆర్యులు, ఇప్పుడు ఆర్యులు ఎవరు మనం ఇందాక అనుకున్న ఆర్యులు అంటంతో బంగారు వర్ణంలో ముక్కు పొడవుగా 6 అడుగులు ఆజానుబాహులు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బంగారు వర్ణము, ముక్కు పొడవుగా 6 అడుగుల ఆజానుబాహులు, బంగారు వర్ణములో ఉన్నటువంటి వారు. వీరు శరీర సౌష్ఠవం, విశాలమైన వక్షస్థలము, వారికి గుర్రం తెలుసు, వారు ఉపయోగించిన ఆయుధాలు ఐరన్ మేడ్ వెపన్స్, బేసికల్గా సుశిక్షితులు. ఇవన్నీ వీళ్ళకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. వీళ్ళ ఫిజిక్, వీళ్ళ ఆర్మీ, ఇవి ఏమీ లేనటువంటి సింధు ప్రజలు. సో కనుక ఇంతకీ ఈ ఆర్యులు ఎవరు అన్న విషయంలో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి 5 అభిప్రాయాలు. సో సింధు ప్రజలు ఆర్యులు ఎవరు అన్న విషయానికి వస్తే, ఆర్యులు ఇక్కడ ఉన్నటువంటి మనకు అవైలబుల్ ఇన్ఫర్మేషన్లో ఆర్యులు ఉప ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు అన్నది ఒక అభిప్రాయం. దెన్ టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారన్నది మరి ఒక అభిప్రాయం. దీనితో పాటుగా ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అన్నది. దెన్ ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారు అన్నది మరొక అభిప్రాయం. దెన్ ఆర్యులు ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే జర్మనీకి సంబంధించిన వారన్నది మరొక అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 అభిప్రాయాలతో పాటుగా అత్యంత ముఖ్యమైన మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ సపోర్ట్ చేసినటువంటిది ఆర్యుల యొక్క ప్రధాన వాళ్ళ జన్మస్థలము, వారి ఒరిజినల్ హోమ్ ఏంటంటే ప్రస్తుత దక్షిణ రష్యాలో ఉన్న యురేషియా. ఎందుకు ఈ యురేషియా ఎక్కడుంది? సదరన్ రష్యాలో. ఈ సదరన్ రష్యాలో ఉన్నటువంటి స్టెప్పీ అనే గడ్డి భూములకు సంబంధించిన వారు, గ్రాస్ ల్యాండ్స్. సో ఇక్కడ మనం గ్రాస్ ల్యాండ్స్ అంటంతో ఆర్యులు బహుశా పశువులను మేపుకొని క్యాటల్ రేరింగ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు. వారు వాళ్ళ పశువులు కావలసిన పశుగ్రాసం కోసం ఎత్తుక్కుంటూ వారి ఒరిజినల్ హోమ్ అయినటువంటి స్టెప్పీని వదిలి పలు ప్రాంతాలకు వలసపోయి ఆ ప్రాంతాల నుంచి ఫైనల్గా భారతదేశంలోకి వచ్చారు. సో ఇక్కడ ఉన్న అభిప్రాయాల్లో ఏ ఒక్క అభిప్రాయంలో కూడా ఆర్యులు భారతీయులు అని చెప్పడానికి సోర్స్ లేదు. బహుశా ఆర్యులు విదేశీయులు ఆర్యులు విదేశీయులు అనే ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఒక్క ఆధారం కూడా భారతీయులు అనటానికి లేదు. ఆర్యులు నొమాడిక్స్ స్థిరమైన జీవితం లేనివారు, దేశ దిమ్మరులు, సంచార జీవులు. వారికి కావలసిన పశుగ్రాసాన్ని ఎత్తుక్కుంటూ రకరకాల ప్రాంతాల నుంచి చివరకు ఫైనల్గా భారతదేశానికి వచ్చారు. ఇక్కడ బోర్డు మీద ఉన్నటువంటి వీటిల్లో ప్రధానంగా పెట్టుబడుతున్నది సప్త సింధు ప్రాంతము. దీన్ని ఆర్యావర్తము అని కూడా పిలవచ్చు. వెరీ రీసెంట్గా ఎగ్జామ్లో
సప్త సింధు ప్రాంతం అనగా ఆర్యావర్తము. వన్స్ ద ఏరియా వాజ్ రూల్డ్ బై ద ఆర్యులు. ఇక్కడ ఆప్షన్లో ఆర్యావర్తనం, సింధు వర్తనం ఇలా అడుగుతా ఉన్నాడు. సో సప్త సింధు ప్రాంతము అనగా ఆర్యావర్తము. ఎనీహౌ ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి మన బాలగంగాధర తిలక్ గారు అభిప్రాయపడ్డారు. అలానే దయానంద సరస్వతి గారు టిబెట్ నుంచి వచ్చారని చెప్పి వీరిరువురు ప్రముఖంగా వాళ్ళ గురించి అభిప్రాయపడటం అన్న జరిగింది. సో ఎనీహౌ ఇప్పుడు ఉన్న అభిప్రాయాల్లో ఏ ఒక్క అభిప్రాయం కూడా ఆర్యులు భారతీయులు అని చెప్పడానికి లేదు. ఎనీహౌ ఇక్కడున్న అభిప్రాయాల్లో మెజారిటీ హిస్టోరియన్ సపోర్ట్ చేసింది ఆర్యులు ఒరిజినల్ హోమ్ స్టెప్పీ. ఈ స్టెప్పీ గడ్డి భూములకు సంబంధించిన వీరు ఈ ప్రాంతాన్ని, అంటే వీరందరూ తమ ఒరిజినల్ హోమును వదిలి గుంపులు గుంపులుగా తెగలు తెగలుగా ఇక్కడి నుంచి కొంతమంది ఇండో యూరోపియన్ భాష మాట్లాడే జర్మనీలకి, ఆ తర్వాత ఇక్కడి నుంచి మధ్య ఆసియా, ఈ మధ్య ఆసియా మీదుగా సప్త సింధు ప్రాంతం మీదుగా భారతదేశానికి వచ్చారు. ఇటు ఇండో యూరోపియన్ భాషల మాట అనుకునే జర్మనీ వాసులైనా, ఇటు జర్మనీ నుంచైనా, ఇటు మధ్య ఆసియా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రకరకాల అభిప్రాయాలు ఎటు నుంచి భారతదేశానికి వచ్చినా అది వాళ్ళ యొక్క జన్మస్థలం కాదు, ఒరిజినల్ హోమ్ కాదు. వాళ్ళందరూ స్టెప్పీ ఈ ప్రాంతానికి సంబంధించిన వారు ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకు వలసపోయి పశుగ్రాసం కోసం ఎత్తుక్కుంటూ పోయి ఫైనల్గా భారతదేశంలోకి వచ్చారు. ఎప్పుడైతే భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో భారతదేశంలో ఉన్నటువంటి భారత వాయువ్య భాగంలో ఈ సింధు ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విశాలమైన దట్టమైన అటవీ ప్రాంతాన్ని, ఆ గ్రీనరీని చూసేటప్పటికి ఇక్కడ స్థిరపడాలి అన్న ఆలోచన వచ్చింది. కనుక సింధు ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడానికి, అంటే సింధు ప్రజల్లో ఎంత నెగిటివ్స్ ఉన్నా వీళ్ళల్లో ఎంత పాజిటివ్స్ ఉన్నా సింధు ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకొని వీరి నాగరికతను విస్తరించడానికి ఎగ్జాక్ట్గా క్రీస్తు పూర్వం 1750 నుంచి 1500 అంటే 250 సంవత్సరాలు తీసుకున్నారు. 1500 సంవత్సరానికల్లా సింధు నాగరికత విస్తరించిన ఆ యొక్క మండా, దైమాబాద్, సుక్తజందర్ అండ్ ఆలంగీర్ల పోలు మధ్య సువిశాలమైన ఆ 13 లక్షల విస్తీర్ణం, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ ప్రాంతం మొత్తాన్ని వీళ్ళని ఆక్రమించుకోవడానికి దే టుక్ నియర్ బై 250 సంవత్సరాలు. సో క్రీస్తు పూర్వం 1500 కల్లా వీరు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకొని సింధు ప్రజల పునాదులపై, అంటే ఆ నాగరికత పునాదులపై వీరు తమ నాగరికతను ప్రారంభించారు. సో ఇక్కడ ఉన్న అభిప్రాయాల్లో మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్ సపోర్ట్ చేసినట్టుంది ఆర్యుల యొక్క ఒరిజినల్ హోమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టెప్పీ గడ్డి భూములు. సో మరి ఇక్కడ ఉన్న ఏ అభిప్రాయం కూడా భారతీయులు, అంటే ఆర్యులు భారతీయులు కాదు. నెక్స్ట్ మరి వీళ్ళ గురించి అసలు ఏంటివి వేదాలు, వీటి గురించి మాట్లాడితే, సో మనం ఇందాక అనుకున్నాం వేద అనగా ఈ పదానికి ఉన్న అర్థం జ్ఞానం అండి. అంటే వేదం అన్న ఈ పదం విద్ అనే పదం నుంచి పుట్టింది. విద్ అనగా జ్ఞానం అన్నాం, ఆర్య అనగా అత్యున్నతమైనటువంటి జన్మ అని కూడా మాట్లాడాం. సో ఎనీహౌ ఈ ఆర్యులే వేదాలను సంకలనం చేశారు. ఇంతకీ ఈ వేదాల యొక్క పూర్తి పేరు వేద సంహితలు. వేద అనగా జ్ఞానము, సంహిత అనగా మంత్రము ప్లస్ శ్లోకాలు. అంటే వేద సంహితలు అనగా మంత్ర శ్లోకాలకు సంబంధించిన జ్ఞానము. వన్స్ మనకు ఆ జ్ఞానం వస్తే అన్ని రకాల సమస్యల నుంచి ఫ్రీ అవ్వచ్చు, స్వేచ్ఛను పొందొచ్చు.
ఇంతకీ ఈ వేద సంహితలు అంటే మనం మాట్లాడే ఈ యొక్క వేద సాహిత్యం, ఈ వేద సాహిత్యం అంటే ఈ వేదాలు బ్రాహ్మణాశ మొత్తం వేద సాహిత్యం. ఇంతకీ ఈ వేద సాహిత్యం అన్నది రెండు భాగాలు. ఒకటి సంహితలు, రెండోది బ్రాహ్మణాలు. ఆ తరువాత ఈ బ్రాహ్మణాలు మరొక రెండు భాగాలుగా విభజించబడ్డాయి. సో బ్రాహ్మణాలు తరువాత ఉపనిషత్తులు ప్లస్ వేదాంగాలు. ఇక్కడ వేద సాహిత్యం అంటే ఫస్ట్ రెండు భాగాలు అన్నాం, సంహితలు అండ్ బ్రాహ్మణాలు. ఇవి ఫర్దర్గా ఇంకొక మూడు భాగాలు అయినవి అన్నాం. వాటిల్లో ఉపనిషత్తులు, వేదాంగాలు, ఇక్కడ మరియు అరణ్యకాలు. ఇక్కడ బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఆర్డర్లో మాట్లాడితే అరణ్యకాలు, దాని తర్వాత లాస్ట్లోకి వస్తే వేదాంగాలు. ఇవి వేద సాహిత్యము. ఇప్పుడు ఈ వేద సాహిత్యంలో ఫస్ట్ మనం సంహితలు. ఇక్కడ అన్నాం సంహిత అనగా క్లియర్గా మాట్లాడాం. ఏమన్నామండి? మంత్రము ప్లస్ శ్లోకాలు అంటే మంత్ర శ్లోకాలకు సంబంధించినటువంటి జ్ఞానము. సో ఇంతకీ ఈ సంహితలు ఎన్నున్నాయి, వేద సంహితలు ఎన్నున్నాయి, వేద సంహితలు ఎన్ని అనే విషయానికి వస్తే వేద సంహితలు 4. వాటిల్లో నెంబర్ 1 ఈజ్ ఋగ్వేద సంహిత. ఋగ్వేద సంహిత. దెన్ సెకండ్ వన్ ఈజ్ సామవేద సంహిత. అండ్ థర్డ్ వన్ ఈజ్ యజుర్వేద సంహిత. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అథర్వణ వేద సంహిత. మనకి ఇక్కడ ఉన్నటువంటి 4 వేద సంహితల్లో ప్రధానమైన నెంబర్ 1 సంహిత ఋగ్వేద సంహిత. ఇది మొట్టమొదటి వేదం. ఈ ఋగ్వేద సంహిత సంకలనం చేయబడిన కాలం క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000. ఇక్కడ బిట్ ఎలా పడుతుందంటే భారత ఉపఖండములో ఋగ్వేదం సంకలనం చేయబడినటువంటి కాలంలో ప్రపంచంలో సంకలనం చేయబడినటువంటి మరొక మత గ్రంథము. సో జెండావెస్త. జెండావెస్త ఇది జుడాయిజానికి సంబంధించిన మత గ్రంథం. ఈ జుడాయిజానికి సంబంధించిన ఫౌండర్ జోరాస్టర్. సో జెండావెస్త. ఈ జెండావెస్తలో ఉపయోగించిన లిపి, ఋగ్వేదములో ఉపయోగించిన లిపి ఎక్కువ భాగం దీంట్లో సిమిలారిటీస్ ఉన్నాయి. కనుక జెండావెస్త ఎప్పుడు సంకలనం చేశారో ఋగ్వేదం కూడా అప్పుడే సంకలనం చేయడం జరిగింది. రెండిట్లో ఉపయోగించిన లిపిలో ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నవి. ఇంతకీ ఈ ఋగ్వేదం ప్రధానంగా మౌర్యులకు ఆర్యులకు సంబంధించిన పరిపాలన విషయాలతో గురించి మాట్లాడుతుంది. అంతకు ఈ ఋగ్వేదాన్ని ఆర్యులు మొదటిగా సంకలనం చేశారు. మిగిలిన 3 వేదాలు తర్వాత కాలం సంకలనం చేయడం అన్న జరిగింది. వీటిల్లో ఋగ్వేదాన్ని 10 మండలాలు లేదా 10 పుస్తకాలు లేదా 10 భాగాలుగా విభజించారు. ఋగ్వేదాన్ని 10 మండలాలు లేదా 10 పుస్తకాలు లేదా 10 భాగాలుగా విభజించారు. దీంట్లో ఉన్నటువంటి మొత్తం శ్లోకాల సంఖ్య 1017. అయితే
చాలా బుక్స్ల్లో మనకున్నటువంటి అవైలబుల్ సమ్ ఆఫ్ ద బుక్స్ల్లో ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. సో అభ్యర్థి ఇక్కడ క్లియర్గా గమనించండి. ఋగ్వేదంలో ఉన్న మొత్తం శ్లోకాల సంఖ్య 1017. ఒకవేళ గివెన్ ఆప్షన్లో 1028 ఉంటే సో సమాధ్ బుక్స్లో 1028 శ్లోకాలు అని కూడా ఉంది. ఎనీహౌ ఋగ్వేదంలో ఉన్నటువంటి భాగాలు 6 పుస్తకాలు, 6 మండలాలు 10. ఇప్పుడు ఈ యొక్క 10 పుస్తకాలు లేదా 10 భాగాలు లేదా 10 మండలాలలో ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేయవలసింది, ఇక్కడ అబ్జర్వ్ చేయవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది, ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నటువంటిది, సో రోమన్ నెంబర్ 2 నుంచి మొదలై రోమన్ నెంబర్ 7 వరకు, దాని తర్వాత రోమన్ నెంబర్ 1 మరియు రోమన్ నెంబర్ 10. అంటే రోమన్ నెంబర్ 2 నుంచి రోమన్ నెంబర్ 7 తొలిసారిగా సంకలనం చేయబడినటువంటి గ్రంథాలు. సో తొలిసారిగా సంకలనం చేయబడినటువంటి గ్రంథాలు రోమన్ నెంబర్ 2 టు రోమన్ నెంబర్ 7. ఇక్కడ మనం రోమన్ నెంబర్ 1 చూసిన వెంటనే రోమన్ నెంబర్ 1 నుంచి 1 మరియు 10 అంటాడు. అంటే 8, 9 దాంట్లోనే ఉన్నట్లుగా. ఇప్పుడు ఈ చూడటంతో బహుశా రోమన్ నెంబర్ 1 చూసి ఇది తొలివేదములో సంకలనం చేయబడినటువంటిది అనుకుంటాం. సో తొలివేద కాలంలో సంకలనం చేయబడినటువంటిది తొలిసారిగా సంకలనం చేయబడినటువంటి ఈ ఋగ్వేదంలో మండలాల్లో రోమన్ నెంబర్ 2 నుంచి 7 వరకు తొలిసారిగా సంకలనం చేశారు. 1 మరియు 10 అన్నవి తర్వాత సంకలనం చేయటం అన్న జరుగుతుంది. ఇంతకీ ఈ 10వ భాగము, 10వ పుస్తకము, 10వ మండలాన్ని మనం ఇక్కడ ప్రధానంగా పురుష సూక్త అని మాట్లాడతాం. ఈ పురుష సూక్తలోనే ప్రధానంగా ఏముంటుందంటే వర్ణ వ్యవస్థ అన్నది ఉంది. ఆర్యులు సమాజాన్ని 3 భాగాలుగా, కలర్ని బేస్ చేసుకొని 3 భాగాలుగా విభజించారు. సో ప్రధానంగా ఫస్ట్ 3, ఆ తర్వాత కాలాల్లోకి వస్తే ఇంకోటి దాస అని ఉంటుంది. ఎనీహో ఇక్కడ భారతదేశంలో వర్ణ వ్యవస్థను గురించి ప్రధానంగా ఎక్కడుంది అండి అని మాట్లాడితే ఇదిగో ఇక్కడ పురుష సూక్తంలో ఉంది వర్ణ వ్యవస్థ గురించి. ఇంతకీ ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మొత్తం శ్లోకాలు ఎన్ని మండలాలు ఎన్ని భాగాలుగా ఉన్నాయి, వాటిని ఎప్పుడు సంకలనం చేశారు, మరి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ గ్రంథ రచనకి సమకాలీనంగా ప్రపంచంలో సంకలనం చేయబడినటువంటి మరొక మత గ్రంథము, ఇవి అత్యంత ముఖ్యమైనటువంటివి. దెన్ సామవేద సంహిత. మరి సామవేద సంహిత అంటంతో ఈడ మ్యూజిక్ సరిగమ పదనిస. సో మ్యూజిక్ భారతీయ శాస్త్రీయ సాహిత్యము, క్లాసికల్ మ్యూజిక్. దీంట్లో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ అంటే మన హిందుస్థానీ, సౌత్ ఇండియన్ అంటే కర్ణాటక సంగీతం. అంటే సామవేదం అంటంతో సంగీతము అండ్ యజుర్వేద ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్లు. యజుర్వేదము అంటంతో యజ్ఞాలు, యాగాలు మరియు ప్రధానంగా ఈ మధ్యకాలంలో యుద్ధ వడంబడికలు, అంటే సందులు, యుద్ధ సందులు, విరమణ సందులు ఏ వేదం కిందకు వస్తాయి, సంహిత కిందకు వస్తాయి అంటే అది కూడా యజుర్వేదము. ఇంతకీ యజుర్వేదంలో యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే దేవుడు ఉన్నాడు అని మాట్లాడుతుంది. కనుక యజుర్వేదం అన్నవి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతుంది. మరి అథర్వణ వేద ఇక్కడ యజ్ఞాలు, యాగాలు అండ్ యుద్ధ వడంబడిక లాంటివి ఉంటే, అక్కడ మంత్రాలు లాంటివి ఉంటే, ఇక్కడ తంత్రాలు, సో చేతబడి, వాతబడులు, భూత విద్యలు, ఈమెన ఎవ్రీథింగ్ అంతా డెవిల్ గురించి ఉంటుంది.
అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే మ్యాజికల్ పవర్స్, మీన్స్ తాంత్రిక విద్యలు. సో దేంట్లో ఉంటాయండి? అథర్వణ వేదంలో ఉన్నాయి. సో మీన్స్ యజుర్వేదము దేవుడు ఉన్నాడు అని మాట్లాడితే, అండ్ అథర్వణ వేదము దానికి నెగిటివ్ దయ్యం ఉన్నది అని మాట్లాడుతుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మితే దయ్యం ఉంది అని కూడా నమ్మక తప్పదు. సో ఎనీహౌ, వాట్ ఈస్ దేర్ ఇన్ ద అథర్వణ వేద అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద యజుర్వేద? సో ఇలా 4 వేదాలు, వేద సంహితలు. ఆ తరువాత వీటికి సపోర్టెడ్గా ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడవలసినటువంటిది ఉపవేదాలు.